ఆరోగ్యం బాగున్నది పట్టుకొస్తాను ఆరోగ్యం ఉందా, ఆరోగ్యం బాగుందా లేదా అనేది ఏది తెలియదు. నాకు ఏది కొందరు ఎంత ఉంటారంటారు, కొందరు పట్టుకొని ప్రాసెస్ అంటే అంటారు. ఎంత అన్యాయం ఉంటుంది గవర్నమెంట్. పోలీస్ స్టేషన్లో పెట్టకపోయారు, నా బిడ్డను జైలు లేకపోయారు. జైలైతే నేను చూసుకుంటున్నా, నా బిడ్డ ముఖంలో చూద్దాం కదా. ఎంత బాగుంటుంది చెప్పుకుని మీరే. ఇన్ని 20 ఏళ్ళు 22 ఏళ్ళు అయింది నా బిడ్డ పోయి, ఒకనాడు కంటికే రాలేదు. ఆమె లొంగిపోయే మనిషి కాదు, చెప్పుకునే లొంగిపోయే మనిషి కాకనే ఆరోగ్యం కూడా బాగాలేక షెల్టర్ తీసుకుంటుందట. షెల్టర్ తీసుకుంటే ఆమెను చంపిండ్రు. రెస్ట్ తీసుకుంటుంది. లొంగిపోయేదైతే కాదు, లొంగిపోయేదైతే మా పెద్ద కొడుకు వచ్చినప్పుడే వచ్చు ఆమె. పెద్ద కొడుకు కూడా వెళ్ళిండా? నా పెద్ద కొడుకు కూడా వెళ్ళిండు, ఆయన లొంగిపోయాడు. ఆయన నుంచి 10 ఏళ్ళు అవుతాడు. ఇవి అలానే ఉండేది. అసలు మంచి వ్యక్తిని అంత అన్యాయంగా అంత క్రూరంగా అట్లా చంపుతారా? ఏమన్నా అన్యాయం చేసింది? ఏమన్నా ఎత్తుకొచ్చిందా? సొమ్ములు ఎత్తుకొచ్చిందా నా బిడ్డ? ఏం ఎత్తుకొచ్చింది? లేకపోతే ఏమన్నా దూడ పెట్టుకుందా? ఆమెకేమన్నా జ్ఞానం ఎత్తుకుందా? ఆమెకేమన్నా భూములు కొనుక్కుందా, జాగ్రత్త కొనుక్కుందా? ఏముంది? పొట్టకింత తిండి దొరకలేదు నా బిడ్డకు. అంత బక్కగా అయింది. బక్కగా అయితేనే కదా షెల్టర్ తీసుకుంది, విశ్రాంతి తీసుకుంది. 4 రోజులు అయిందట విశ్రాంతి తీసుకోబట్టి. 4 రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటామని ఎవడో ఒకటి చెప్తాడు కదా. గడ్డి తినేటోళ్ళు కూడా ఉంటారు కదా, అందరు న్యాయంగా ఉంటారా? ఆ గడ్డి తినేటోడు చెప్తే వచ్చిండు, పుటాపుట అంతేనా అయిపోయింది. ఒక్కటే ఉంటుందా? ఒక్కదాన్నే ఇప్పుడు ఒక 10 మంది అన్న ఉంటారు కదా దళం అంటే, ఒక్కటే ఎట్లా చచ్చిపోతుంది? ఒక్కటే ఉన్నదంటే అవి రెస్ట్ తీసుకుంటానికే ఉన్నది ఒక్కటి. ఆ ఒక్కదాన్ని చంపిర్రు. నా బిడ్డ అన్యాయం చేసే బిడ్డ కాదు, న్యాయానికి కోసానికే పోయింది. పేదవాళ్ళు అంటే మా బిడ్డకు అభిమానం ఉండేస్తున్నప్పటి నుంచి కూడా పేద ప్రజల కోసానికి పోరాటం చేస్తానికనే పోయింది. సమాజ స్థాపన కోసానికే పోయింది. చంపారు, కక్ష పట్టి చంపారు. నా బిడ్డ చదువుకున్నప్పటి నుంచే కక్ష పట్టింది పోలీసు వాళ్ళు. కనీసానికి నిన్న కథం చేశారు. అది నిన్న చేసింది కూడా తెలియదు. అయ్యా ఎట్లుంది అనుకుంటున్నావు? ముఖం గట్లుంటుందా? నిన్న చేసినా నిగనిగా అన్నట్టు ఉండదా? మనిషి తోలేమన్నా కనపడుతుందా? ఏం లేదు.
వాళ్ళు మరి మననే చంపిరో వాళ్ళ కడుపు కాల ఎట్లా చంపిరో నాకు తెలియదు కానీ ఘోరంగా చంపి ముఖం అంతా పీడ్చుకుపోయి అసలు నా బిడ్డేనా అన్నట్టు నాకు అసలు ఇప్పటికి కూడా నా అనుమానమే ఉన్నది. నా బిడ్డకి అట్లా ఉండకపోయేది. అంత అన్యాయమా? అంత ఏం ద్రోహం చేసింది? ఏమన్నా ఎత్తుకొచ్చింది? నా బిడ్డ మా బిడ్డని మమ్మల్ని మా గాని రాకుండా చేసిర్రు. ఎన్ని సంవత్సరాలు అన్నకు చెల్లెగాని రాకుండా, తమ్మినికి అక్కగాని రాకుండా, మా బిడ్డ గాని రాకుండా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 22 ఏళ్ళు అవుతుంది. 22 ఏళ్ళు, 23, 22. మీరు అవును చూడక మాట్లాడక ఏం చెప్పాలి? నా బిడ్డ సంగతి మంచి బిడ్డ, బంగారమే బంగారం. ఆయన అనేదట నా బిడ్డను తిరుపతిలో చదువుకుంటుంటే కిరాయికుంటారు కదా, అలా భార్య అనేదాడు కదా, అమ్మాయి బంగారం అండి అనేదట. ఆయన బంగారం కాదే, బంగారంలో కల్తీ కలుస్తుంది, మేలిం బంగారం అనేదట నా బిడ్డను. అట్లా నా బిడ్డ చెప్పింది ఒకసారి, ఇట్లా అనుకుంటుండ్రమ్మా, రేపు నేను ఏదన్నా వాళ్ళకి తెలియదు నక్సలైట్ అని. నా బిడ్డ నక్సలైట్ అని తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, పేపర్లలో టీవీలో అన్నిట్లో తెలుస్తుంది కదా. అయ్యో గసంటి బిడ్డను చంపింది అనుకోరా? న్యాయానికి ధర్మానికి విలువ లేదు. అన్యాయం చేసినోడు, మోసం చేసినోడు, దొంగలకు మంచిగానే ఉంది, రౌడీలకు మంచిగానే ఉంది, అత్యాచారం చేసినోడిని మంచిగానే కాపాడుతాంటారు. కానీ వీళ్ళకే లేదు, నక్సలైట్లకే జరుగుతలేదు న్యాయం. అసలు ఎట్లంటే వాళ్ళు ఎత్తుకొచ్చి వాళ్ళని దోపిడీ చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. దోపిడీ చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. మంచికి పోరాటం చేసిన దేశంలో అసలు ఈ మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా ఏం చేస్తారు? గిట్టనే చంపుతా ఉంటారు. కానీ ఎవడో ఒకరు కొందరన్నా ఉండరా? అక్కడక్కడ ఎన్నో ఉంటారు. మొత్తం అయితే ఉండకుండానైతే పోదు. అమిత్ షా అని ముర్త అన్నట్టున్నాడు కానీ అమిత్ షా మాటలు ఏం సాగాయి. ఎన్నో ఉంటూనే ఉంటారు. ఇక్కడ కాకుండా ఏమైనా దాచుకొనైనా ఉంటారు. మళ్ళా తర్వాతనైనా నక్సలిజం పెరుగుతుంది. నక్సలిజం ఉంటేనే కొంత న్యాయం ఉన్నదని అందరూ అంటారు. నక్సలైట్లే దేశభక్తులని. వీళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు మనకి ఏం చెప్తారు చెప్పురి? నక్సలైట్లే మంచోళ్ళు, నక్సలైట్ల వాళ్ళ ఏజెండే మా ఏజెండా అని అంటారు. ఇప్పుడు నక్సలైట్లకు ఏడు పెడతాం ఇప్పుడు అంటారు. ఏమవుతుందో మరి నేను చెప్పేది అయితే నాకైతే నక్సలిజం చచ్చిపోగానే ఉన్నది కానీ అది తెలియదు ఇక నాకు. నాకు తెలిసిన అంతవరకు చెప్తాను. వరకు బాడీ కూడా అంతా ప్లాస్టిక్ కవర్ల కట్టింది కదా మూట. ప్లాస్టిక్ కవర్ల మూట కడితే అంతా ఊసిపోతుందట. ఇప్పటికే నా బిడ్డను కనీసం కళ్ళతోటి అన్నా మంచిగా చూసుకోకుండా చంపిండ్రు. కసిదీరే చంపిండ్రు. మనం చూసుకోవద్దా? ఇన్నేళ్ళ నుంచి చనిపోయిన బిడ్డ మళ్ళా కానుతుందా నాకు? చూసుకునేటట్టన్నా చూసుకోకుండా నా కొడుకు ఏడుతాడు. నా ఇద్దరు కొడుకులు ఏడుతాడు చూసి. చంపినాక కూడా కష్టం తీరది. శవాలైనాక శవాలు ఏమన్నా పోట్లాడతాయి వాళ్ళతోటి? శవాలు ఏమన్నా పోట్లాడతాయి? ఆమె బాగాలేని ఆమె తుపాకి పట్టుకునే శాతం అయిన ఆమె అయితే బయటనే ఉంది. శాతం కాకనే ఆమె షెల్టర్ తీసుకుంటుంది. షెల్టర్ తీసుకుంటే తీసుకుపోయి గుట్టలలో తీసుకుపోయి చంపేసిర్రట. ఇంత అన్యాయం, ఇంత ద్రోహం. ఏమన్యాయం చేసింది? నాకు ఎత్తుకొచ్చింది, మన మూట కట్టుకొచ్చిందా, మన భూమి మనసుకు వచ్చిందా? ఏం చేసింది నా బిడ్డ? ఏం చేసింది? నా కొడుకు ద్రోహం చేయలే, నా బిడ్డ ద్రోహం చేయలే. నా ఇద్దరు కొడుకులు మంచిదే, నా బిడ్డ మంచిదే. నేను ముగ్గురిని అన్నయ్య, ముగ్గురు ముచ్చాలే. ఒక్కరు వంక పెట్టలే. నీ కొడుకే గిట్ట చెప్తాడు, నీ బిడ్డ గట్ట చెప్తాడు అని ఒక్కరు వంక పెట్టాయి ఈ కడవల్లి గ్రామంలో. అట్లా నీర చంపారు. ఏం కక్షాలకు నా బిడ్డ ఏమైనా ఎత్తుకొస్తే కక్ష పట్టు, నీ సొమ్ము ఏమైనా తీసుకొస్తే కక్ష పట్టు.
మమ్మల్ని చూసుకునేటట్టు అన్న కనీసం కళ్ళతో చూసుకోండు ఆ బిడ్డ కానీ ఇట్లా ముట్టుకోవద్దా పట్టుకోవద్దా ఇన్నేళ్ళని చనిపోయిన బిడ్డను మనం పట్టుకోవాలా వద్దా చెప్పు పట్టుకునేటట్టు ముట్టుకునేటట్టు అన్నది లేకుండా చేస్తారు ఏందన్నట్టు ప్రభుత్వం ఏందన్నట్టు ఏమో అట్లా ఉంది రాజ్యం సంగతి. ప్రస్తుతం కడవెండి గ్రామంలో ఉన్నాం. ఉద్యమాలకు పురుటుగడ్డ వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో ఉన్నాం. గత నిన్న మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దంతెవాడ జిల్లాలో ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో రేణుక చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం మనం కడవెండి గ్రామంలో ఉన్నాం. రేణుక వాళ్ళ ఫాదర్, మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఆ ఫాదర్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ బూటకు ఎన్కౌంటర్ వాళ్ళ నాన్న ఏ విధంగా చూస్తున్నారని ఒక విషయం అనేది వాళ్ళ తండ్రిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేణుక మీ కూతురు చనిపోయింది కదా, ఈ యొక్క సంఘటన మీరు ఎలా చూస్తారు? అది కంప్లీట్గా బూటకం ఉంటుంది. మరి పచ్చిగా దాన్ని వాళ్ళు చిత్రీకరించి ఎదురుకాల్పులు అనేటువంటి మాట వాడడం చాలా అసందర్భం. పూర్తిగా ఇది ఆమెను పట్టుకొని దగ్గరికి పోయి పట్టుకెళ్ళి అడవిలోకి పట్టుకెళ్ళి కాల్చినటువంటి అనుమానాలే మనకు పూర్తిగా నిజాలుగా దోస్తున్నాయి. 25 లక్షల రూపాయలు అంటే ఆమె తల మీద పెట్టి 25 లక్షల రూపాయలు అంటే చేసి ఆమెను కాల్చి చంపినట్టుగా తెలిసింది. దీన్ని ఎట్లా వేయడం ఉండొచ్చు? ఇక అది వాళ్ళు ఇష్టం. ప్రకటన వాళ్ళదే, కాల్చడం వాళ్ళదే. ప్రకటించిన వాళ్ళని కాల్చకుండా ఉంటున్నారా? వీళ్ళకు ఎవరో వాళ్ళు ఉండిపోయినటువంటి వాళ్ళకి మాత్రం వేస్తున్నారు, కానీ కాల్చడం మాత్రం వాళ్ళ ఆపుతలేరు. దొరికిన వాళ్ళని మాత్రం కాల్చేయడమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా. అది కేంద్ర ప్రభుత్వ నిర్దేశించినటువంటి సూత్రాలకు అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది రేణుక అజ్ఞాతం? 22 సంవత్సరాలు అయినట్టే. 2003లో కనిపించకుండా పోయింది మనకు. 22 సంవత్సరాలు. అప్పటి నుంచి మీకు కాంటాక్ట్లో లేదు? అప్పుడు కాంట్రాక్ట్ లేదు ఇక మనకు. 2003 నుంచి అంతే. 3లో పోయిందంటే చివరికి మరణ వార్త వచ్చేంతవరకు మనకు కాంట్రాక్ట్ లేదు, కనిపించలేదు. ఆమె గురించి వరకు సమాచారం కూడా మనకు ఎవరు అందించినటువంటి దాఖలాలు కూడా లేవు. మేము కూడా సరే ఆమె పూర్తి వ్యక్తికరణ శుద్ధిగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటున్నది కాబట్టి మనం కూడా ఆమె ఏం చేయలేము. ఆ చేసేటువంటి సందర్భం కూడా రాలేము మనకు. ఆమె రమ్ము జనజీవనోత్సవానికి పెట్టి రావడానికి ఆహ్వానించేటువంటి సందర్భాలు కూడా మనకు దొరికేలా. ఆ ఉద్దేశాలు మాకున్నా కానీ ఎవరికైనా ప్రేమ ఉంటుంది కాబట్టి వస్తే బాగుండనేటువంటి ఆ కోరిక మనసులోనే ఉండడం జరిగింది. అది ఆచరణలోకి రాలేదు. వార్త వస్తుంది కదా, ఈ వార్తలు చూద్దామని ఫోన్ ఒకసారి ఆన్ చేశాను. అరుణ్ కిరణాలు అనే ఒక గ్రూప్లో ఫేస్బుక్లో కడివెండి రేణుక అని వస్తుంది. ఇది మన రేణులాగే ఉంది అని ఒకసారి షాక్ అయ్యాను. అయ్యేది నిజమా కాదా అని రాజుకు ఫోన్ చేశాను. అంటే రేణు వాళ్ళ తమ్ముడు చేస్తే రాజు ఎత్తలేదు. ఇంకా ఏబిఎంఎస్ వాళ్ళకి చేశాను. చేస్తే అమ్మాయి ఎత్తింది. అవును అక్క అంటున్నారు, మరి తెలియదు నాకు అని. ప్రసాద్ అన్నకి చేశాను, వాళ్ళ అన్నయ్యకి చేస్తే అవునమ్మా వెళుతున్నాను నేను, పోలీసులే నాకు ఫోన్ చేసి చెప్పారు, అక్కడ ఎస్పీ ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పాడు. వెళుతున్నాను కన్ఫాము అన్నాడు. ఇంకంతే గుండె పగిలిపోయింది. ఎందుకంటే మేము ఇద్దరం రూమ్మేట్స్ని కలిసి పనిచేసిన వాళ్ళని. అసలు ఇట్లా అవుతుందని ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఆమె ప్రెస్లో ఉంటుందని అంటున్నారు కాబట్టి అక్కడ అందరూ ఇదిలోనూ ఉంటుంది కదా, బలగాలు ఉంటాయి చుట్టూరు అనుకున్నాం. కానీ ఇట్లా అయితే ఏంటంటే ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే ఆమె 4 రోజుల నుంచి ఒక గ్రామంలో ఉందంట. ఆ గ్రామంలో ఉన్న ఆమెని పట్టుకుని తీసుకెళ్ళి చంపేశారు.
దానికి ఒక ఎన్కౌంటర్ కట్టుకదలుతున్నారు. ఇలా ఎన్కౌంటర్ జరిగింది వాళ్ళకి మాకు మేము కాల్పులు జరిపాము, వాళ్ళ కాల్పులు జరిగితే మేము ఎదురు కాల్పులు జరిపాము. ఆ కాల్పుల్లో ఆమె సరిపోయింది. ఆమె చూస్తుంటే ఫోటో అర్థం కావట్లేదు, ఆమె ఎంత అనారోగ్యంగా ఉందనేది అర్థం కావట్లేదు. దాన్ని ఇలా కాల్చి తీసుకెళ్ళి చంపేయటము. ఎన్కౌంటర్లో మొన్న సుధాకర్ అని చంపేశారు, అంతకుముందు దశరు దాదా ఒక ఆయన చంపేశారు, అంతకుముందు చలపతి రెండు కాళ్ళకి కర్రలు పెట్టుకుని నడుస్తున్నాడు ఆయన చేతులతోనూ, నడవలేని పరిస్థితి ఆయన తీసుకెళ్ళి చంపేసి మాకు ఎదురు కాల్పులు జరిగినాయి ఎంతమంది మేము అనేది చనిపోయి కర్రలు పెట్టుకుని నడిసే ఆయన ఏం చేయగలుగుతాడు? అప్పుడు మీరు దొరికారు, అరెస్ట్ చేయొచ్చు కదా, మీ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేయొచ్చు కదా. మనుషులను చంపే హక్కు ఎవరిచ్చాడు వీళ్ళకి? రాజ్యాంగం ఎవరిచ్చారు వీళ్ళకి? అంటే మనుషులు చంపేస్తే నక్సలిజం అంతమైపోద్దా, మావోయిజం అంతమైపోద్దా? ఈ దేశంలో దోపిడీ ఉన్నంతకాలం దాన్ని అంతం చేయలేరు, పుడుతూనే ఉంటారు. నువ్వు మనుషులను చంపొచ్చు కానీ భావజాలాన్ని చంపలేవు కదా. ఎంతమందిని చంపించేస్తావు? అలా సంపదలుచుకుంటే మీరు నక్సల్ బరి అప్పుడే అయిపోయి ఉండేది, శ్రీకాకుళం అప్పుడే పోయి ఉండేది. ఇంతకాలం ఉండదు కదా. నువ్వు మనుషులు చంపేసి భావజాలాన్ని నువ్వు ఏదో దేన్ని తుదముట్టించాలి? నక్సలిజాన్ని, మావోయిజాన్ని కాదు. ఈ దేశంలో ఆకలి లేకుండా చెయ్యి, ఈ దేశంలో దరిద్రం లేకుండా చెయ్యి, ఈ దేశంలో నిరుద్యోగం లేకుండా చెయ్యి, ఈ దేశంలో చదువుకునే అవకాశాలకి ఇప్పటికీ కూలి పనులకు వెళ్తున్న పరిస్థితి ఉంది జనాన్ని చూస్తుంటేనే. అవన్నీ లేకుండా అవి చేస్తే నక్సలిజం ఉండదు. అవన్నీ వదిలేసి మనుషులను చంపేస్తాము, మావోయిజాన్ని చంపేస్తాము, మావోయిజాన్ని తొదముట్టించేస్తాము, ఒక డేటులు ప్రకటించి ఆ డేటుల ప్రకారం మేము తొదముట్టించేస్తామని వాళ్ళు ఒక హోమ్ మినిస్టర్ ఎంత కిరాతకుళ్ళగా హంతకుళ్ళగా మాట్లాడుతున్నాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. చంపేస్తామనే మాట ఎవరు మాట్లాడే మాటల? రాజ్యాంగ పరంగా పరిపాలించవలసిన మంత్రులు మాట్లాడవలసిన మాటేనది. చంపేస్తాము, తొదముట్టించేస్తాము, ఎన్కౌంటర్ ఒక్కొక్కరు చనిపోయినప్పుడల్లా విజయం సాధించాము మేము. మనుషులు చంపేసి విజయం సాధించడమా? ఈ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా కూడా ఈ కార్పొరేట్లకు అప్పగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు. దానికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని పోరాడుతున్న ప్రజల్ని అంతం చేసి అక్కడి నుంచి తుడిచిపెట్టేసి ఆ ఖనిజ సంపద మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలనేది వాళ్ళు లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజల బాధల అవసరంలో ఏమీ అవసరం లేదు. ఆ అమ్మాయి అంత అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని పట్టుకుని వచ్చి మీరు పట్టుకుని పోలీస్ స్టేషన్ పెట్టిన, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. చంపడం ఏంది? అంత దుర్మార్గంగా చంపడం ఏంది? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే పోతుందా? మనుషులు చంపేస్తే మావోయిజం పోతుందా? పోదు కదా. నా ప్రాణ స్నేహితురాలు, మేమిద్దరం కలిసి పని చేసాము, కలిసి ఒకే రూమ్లో ఉన్నాం, 2 సంవత్సరాలు ఒకే రూమ్లో ఉన్నాము. జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. అసలు ఊహించలేదు ఇంత సడన్గా ఇట్లా జరిగిద్ది, తను ఇట్లా ఇంత తొందరగా జరిగిద్ది అనేది ఊహించుకోలేదు. మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడే ఇలాంటి భావజాలు తనకు ఉన్నవి. గద్ది దశలోనే అట్లాంటి ఊరి నుంచి పుట్టిన అమ్మాయి కదా, విప్లవ భావజాలం ఉన్నటువంటి భావాలు చిన్నప్పుడే నాటుకున్నాయి తనకి. విద్యార్థి రంగంగా వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీల్లోనూ చుట్టూరు చూస్తున్నాయి. అక్కడ జరిగే అరాచకాలు కావచ్చు, సమాజంలో జరిగిన అరాచకాలు చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏంది ఈ అరాచకాలు ఏంది? ఒక పక్కనేమో దోపిడీ పీడనలు, ఒక పక్కనేమో కోట్ల రూపాయలు బంగ్లాలు కట్టుకుని ఇల్లు కట్టు సంపాదించుకోవడం ఒక పక్క తినడానికి పిడికిడి మెతుకులు లేక, పచ్చడి మెతుకులు లేక అల్లాడుతున్న ప్రజలు ఒక పక్కన. ఇవి చూస్తున్నప్పుడు ఎవరికైనా కానీ కడుపు రగులుద్ది. ఏంది ఈ సమాజం ఎలా ఉందని అనుకుంటాం కదా. చదువుకునేటప్పుడు ఏమనుకుంటే ఏంది ఈ సమాజం ఇలా ఎంత వ్యత్యాసాలు ఉన్నదేమో అని అనుకుంటాం కదా. ఈ వ్యత్యాసాలు పోవాలి, అందరూ సమానంగా ఉండి అందరికీ చదువుకునే హక్కు కావాలి, అందరికీ ఉద్యోగాలు చేసి అందరికీ అన్నీ కావాలి, అందరికీ భూములు కావాలి. ఉన్నవాడికి వేల ఎకరాల భూములు, ఒక కష్టపడేవాడికి ఎకరం భూమి కూడా లేని పరిస్థితి. రోజువారీ పనికి వెళ్ళి ఎందుకు ఈ వ్యవస్థ? వాళ్ళ భూములు పుడతా తెచ్చుకున్నారా? ప్రకృతి సంపద అందరిది కదా. వ్యక్తులు సొంతం చేసుకోవడం అనేది, ప్రకృతి సంపదని వ్యక్తులు సొంతం చేసుకోవడం అనేది ఎంత దుర్మార్గమైనది. ఇప్పటికేందంటే ఇవి సంపద అంతా కూడా కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ 10% మందిలో చేతిలోనే ఉంది 90% మనీ. ఈ 90% రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులు, పెరుగుతున్న రేట్లు, చదివించుకోలేని పరిస్థితి, పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, వైద్యం చేయించుకోలేని పరిస్థితి, కడుపు నిండా తిండి పెట్టుకోలేని పరిస్థితి. ఏమో జనం 90% మంది ప్రజలు ఉంటే 10% మంది
అనిల్ అంబానీ వాడు 5,000 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడంట. కూర గుడిసెకు కూడా గతి లేకోకుండా జానడు జాగా గతి లేకుండా జనం ఉంటే ఎంత వ్యత్యాసము. ఈ వ్యత్యాసాలు పోవాలనేది ఎందుకు వెళ్తున్నారు రేణు లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? తుదముట్టించాలని చూస్తున్నారు. దాన్ని వదిలేసి కానీ ఆ దోపిడి ఉన్నంత కాలము, ఆకలి ఉన్నంత కాలం మావోయిజాన్ని ఎవరు అంతం చేయలేరు. వాళ్ళు కొంతమంది వ్యక్తులను చంపేయచ్చు, మళ్ళీ పుడతారు. అలా అనుకుంటే బానిస సమాజం దగ్గర ఆగిపోయేది. బానిస తిరుగుబడిలా బానిస సమాజం ఉండేది. ఇక్కడ వరకు రాదు, పెట్టుబడిదారి సమాజం వరకు రాదు కదా. అలా అనుకుంటూ వాళ్ళ కన్నగలలే నిజమై ఉంటే ఈరోజు ఇక్కడ వరకు వచ్చిందంటే ప్రజలు తమను తాము విముక్తి చేసుకుంటారు. చేసుకోకపోతే చేసుకుంటారు, అది ఎవరి వల్ల అవ్వదు. మనం అంటాం ఉత్పత్తి శక్తులు అభివృద్ధికి ఆటంకంగా మారట ప్రజలు తమను తాము విముక్తి చేసుకోవడానికి ఖచ్చితంగా పోరాడతారు. అందులోంచే నాయకత్వం వహిస్తారు. ఆ ప్రజల నుంచే నాయకులు తయారవుతారు, నాయకత్వం వహిస్తారు, ప్రజలను సరైన దిశానిర్దేశం వైపు నడిపిస్తారు, విముక్తి చేసుకుంటారు. అది తప్పదు. అది ఎవడి వల్ల కాదు. నువ్వు లేటు చేయగలుగుతావో కానీ దాన్ని ఆపడం నీ వల్ల కాదు. నీ ఎత్తుగడలతో నువ్వు ప్రజలను చీల్చి కులాల పేరుతో, మతాల పేరుతో, ఎన్నికల పేరుతో, రకరకాల పేరుతో చీల్చి నువ్వు దాన్ని పొడిగించగలుగుతావేమో కానీ మొత్తంగా అయితే దాన్ని నివారించలేవు కదా. నువ్వు వాళ్ళు విముక్తి చేసుకుంటారు ప్రజలు. బతుకుదేరు కోసం వెళ్ళిన వాళ్ళే మీ దోపిడీని కొనసాగించడానికి వాళ్ళ బలి పశువులుగా వాడుకుంటున్నారు. ఏదో రోజున వాళ్ళ కన్ను తెరవరా? ఆ పోలీసులే కన్ను తెరుస్తారు. అవునా కదా? తెరుస్తారు. ఎటు వస్తారు అటు వస్తారు, ఎటు రావాలో అటు వస్తారు. నిన్న జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో రేణుక మృతిని మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా ఖండిస్తారు? తెలంగాణ ప్రజాఫ్రంట్ జనగామ జిల్లా అధ్యక్షుడు పాకాల వెంకన్న, మేము ముమ్మాటికి రేణుకది ప్రభుత్వ హత్యగా భావిస్తూ ఉన్నాం. అది ఎన్కౌంటర్ కాదు, బూటకపు హత్య. 100% ఆమె ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల రెస్ట్ కోసం వస్తే ఒక ద్రోహించిన సమాచారం మేరకే ఆమె పోలీసులకు చిక్కడం జరిగింది తప్ప ఆమె ముమ్మాటికి కూడా హత్యే. ఒకసారి మీరు చూడండి, ఆమె పేసును చూస్తే మీరు గమనించండి, మీ అందులో ఉంటుంది మీ మీడియాలో ఆమె పేస్ ఎట్లా అవుట్ అయింది. అంటే ఒక ఎన్కౌంటర్ అయితే ఎటో పడి తూటాలు పడి ఉంటాయి కదా, అది కాదు కదా అక్కడ జరిగింది. అక్కడ ముమ్మాటికి హత్య. మేము తెలంగాణ ప్రజాఫ్రంట్గా ఈ బూటక పెట్టుకుంటూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉన్నదో అది ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్టీని ఎవడు కూడా నిర్మూలించలేడు, వారి తరం కూడా కాదు. 2006 మార్చి 31కి నిర్మూలిస్తామని చెప్పి భారతదేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని మాట్లాడుతున్న అమిత్ షా ఆ కల్లిబుల్లి కబర్లకు ప్రజలు భయపడరు. తెలంగాణ ప్రజలు, భారతదేశం ప్రజలు చరిత్ర నిర్మాతలు. ఆ చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారు. అక్కడ ఆదివాసీల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఎంత చేసినా తక్కువే. వాళ్ళు వాళ్ళ త్యాగాలను చూసుకుంటే ఇలా సారన్న కావచ్చు, యేసుబన్న కావచ్చు, రేణక్క కావచ్చు, అనేక మంది సంతోష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతో మహాన్ బాలు, చదువుకున్న మేధావులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఇలా కడవెండి ప్రాంతంలో మీరు ఎక్కడ కనబడి, ఏ గల్లి కనబడి శోక సముద్రమే ప్రజలు ఏడుతూ ఉన్నారు రేణక్క కోసం. రేణక్క స్వార్థం కోసం పనిచేయలేదు, ప్రజల కోసం పనిచేసింది, ప్రజల కోసం ఇలా ప్రాణం ఇడిచింది. రేణక్క రేపటి నుంచి మొదలు పెడుతుంది పోరాటం. ప్రభుత్వాలతోనే చనిపోయిన పోరాటం కంటే బలమైన పోరాటం రేణక్క మలుస్తుందని మేము సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ భావాలను ఎవడు చంపలేడు. వాళ్ళ వ్యక్తులను చంపొచ్చు, వాళ్ళకున్న ఆశయాల్ని, వాళ్ళ భావాల్ని, వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని ఎవడు కూడా చంపలేడు ఈ దేశంలో. ఎప్పుడు చంపాలి వాళ్ళ ఆలోచన, వాళ్ళ బాధని. ఇక్కడ ప్రజలకు సమస్యలు పరిష్కరించినప్పుడు కదా నువ్వు నక్సలిజం లేకుండా చేయరు. అక్కడ ఆదివాసీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదలు దోసుకొని బహుళజాతి కంపెనీలకు కట్టుబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే అనిల్ అంబానీ, సునీల్ అంబానీకి, ఆదానీలకు కట్టుబెట్టడం కోసం కదా మీరు చేస్తున్న పోరాటం. వాళ్ళ సమస్య పరిష్కరించకుండా నిరంతరం మహిళల మీద అత్యాచారాలు, విపరీతమైన ఆదివాసీ ప్రజలు తీసుకొచ్చి బూటకప్ ఎన్కౌంటర్లో నిరాయుధులైనటువంటి నీళ్ళకు వచ్చినటువంటి మహిళలను పట్టుకొచ్చి అత్యాచారాలు చేసినటువంటి మీరు కదా, బీజేపీ ప్రభుత్వం కదా. అది మీడియా అంతా, సోషల్ మీడియా ప్రజలు గమనిస్తలేరా? ప్రజలు ఎందుకు ఉద్యమాలకు ప్రజలు పోతా ఉన్నారు? అక్కడ జరుగుతున్న మరణహోమం వ్యతిరేకించడం కోసం మాట్లాడితే వాళ్ళందరూ నక్సలైట్లు అవుతారా? ఇంత పిచ్చి ఆలోచన అమిత్ షా మాట్లాడేది. అమిత్ షా నిర్మూలించగలుగుతాడు, సాధ్యమవుతుంది అమిత్ షా తోటి? వల్లభాయ్ పటేల్ లానే ఇట్లా నిర్ణయిపోయారు. ఈయన అందులో కోనికిస్కా, ఈయన కోతలైన బోడో కోతి. ఈయన కోసం మనం మాట్లాడడం కూడా కాదు. ప్రజలు కడవెండి కోసం మాట్లాడుతుంది ఆలయనే, భారతదేశం కోసం కాదు. కడవెండి చరిత్రను చదువుతాడా? కడవెండి చరిత్ర చదివే సాధ్యం అవుతుందా అమిత్ షాకు? ఇలా సంతోష్ రెడ్డి స్తూపానికి పర్మిషన్ ఇవ్వలే. అప్పుడు నరసింహారెడ్డి సార్ ఉన్నాడు. అప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే కూడా వాళ్ళ కంపౌండ్ వాళ్ళు ఇల్లు గోడలు కట్టుకున్నారు. ఆగిందా?
రేపు రేణకది కూడా అదే జరుగుతుంది. నిలువెత్త మీరు వస్తున్న సాక్ష్యాలు మీకు వస్తున్న ఇంటర్లోనే స్తూపాలు మన 8-9 స్తూపాలు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఎవరి కోసం పనిచేసారండి? వాళ్ళంతా ప్రజల కోసం తమ ప్రాణత్యాగం చేసి చనిపోయిన వాళ్ళు కదా. వాళ్ళు నేను నిలువెత్తున సాక్ష్యం కాదా? అడుగు పెడితేనే కనబడతారు, మనకు దర్శనం ఇస్తారు. మీరు కడవెండ్లకు ఇంటర్ అవుతున్నారు, మీరు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు అయితేనే ఇంటర్ కావాలని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడకుండానే మనకు చెప్తారు అక్కడ. అవి కాదు సాక్ష్యం మనకు. ఇంకేం సాక్ష్యం? రేపు రేణక్క కూడా నిలబడుతుంది. అంటే రేణక్క ఆలోచన విధానం ఎవరు కూడా చంపే తరం కాదు, వాళ్ళతో కాదు, వాళ్ళు చేయలేరు కూడా. రేణక్క ప్రజల కోసం పోయిన మనిషి, ప్రజల మనిషి. రేపు ప్రజల మధ్య నిలబడే పోరాటం చేస్తుంది. రేపు ఆమె పుస్తకం వస్తుంది, ఆమె ఆలోచన విధానం ప్రజలకు పంచుతాం. మేము ప్రజలుగా మేము ఉండి ఏం చేస్తాం? ప్రజా ఫ్రంట్గా మా బాధ్యతగా మేము ప్రజా సంఘాలుగా పనిచేసుకుంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళ ఎవరి కోసం చేసి పనిచేసి మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద లేదా? మా మీద ప్రజలు పెట్టలేదా? అనేక ఇబ్బందులు వచ్చినాయి, ఇవి నిర్బంధాలు వస్తాయి, తట్టుకొని బతుకుతున్నాం, తట్టుకొని నిలబడుతున్నాం, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాం. మేము ప్రజల పక్షాన మేము ఏ రోజు కూడా మేము ఆశించలేదు, వీటి కోసం కూడా ఆలోచించలేదు. ఏవైతే ప్రజలు చెప్తారో ఆ ప్రజల విషయాలు మేము ప్రజలకు అర్థం చేస్తాం. ఇదే కడవెండి గ్రామంలో నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్ 3 సంవత్సరాల కింద సభ పెడితే ఎర్రబెల్లి దగ్గర మినిస్టర్ ఉండి నన్ను అరెస్ట్ చేయడానికి బాధ్యుడయ్యాడు. పోలీసు వాళ్ళు 2 గంటలు ఇక్కడ CISI 2 గంటలు ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పి నన్ను అడ్డుకుంటే ఇక్కడి నుంచి మేము ర్యాలీగా దప్పులు కొట్టుకుంటూ పోయి షేక్ బందక్ స్తూపం దగ్గర నడి ఎండలో మేము మా సభను సక్సెస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణలో మాకు సభలు పెట్టుకునే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, ఎన్కౌంటర్లు అయినా మాట్లాడొద్దు, హత్యలు జరిగినా మాట్లాడొద్దు, భూ దోపిడి ఉన్నా మాట్లాడొద్దు, ఉసుక దోపిడి ఉన్నా మాట్లాడొద్దు, లిక్కర్ మాఫియా కోసం మాట్లాడొద్దు. ఎవరి కోసం మాట్లాడడానికి మేము జీవించాలి? మేము ప్రజా సంఘాలుగా మేము ఏం చెప్పుకోవాలి? ఎవరి కోసం మాట్లాడలే? ప్రజల మీద నిరంతరం దోపిడీ జరుగుతున్నది. అణచివేత, వివక్షత, కులాంతర వ్యూహాలు, హత్యలు, మానభంగాలు చూస్తూ ఉన్నారు మీరంతా. అవన్నీ ఎవరు ఖండించాలి? ఎవరు మాట్లాడాలి? ప్రజలుగా మేము మాట్లాడే బాధ్యులం కాదా? ప్రజలుగా మేము ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అవి మాట్లాడినంతా నక్సలైట్లు అవుతారా? నక్సలైట్ ఏంటో తెలుసా అమిషకు? నక్సలైట్ ఏంటిదో తెలుసా? స్పెల్లింగ్ తెలుసా ఆయనకు? మొన్న సవాల్ కూడా ఇచ్చినారు కదా, నువ్వు రాని. నువ్వు అమాయక ప్రజల దగ్గరికి పోయి కడకడ పొంటి నీళ్ళకి వచ్చిన వాళ్ళతోనూ బకెట్లు పట్టుకుని వచ్చిన వాళ్ళతో చంపి ఈ డ్రెస్సులు వాళ్ళకి తొడిగి మీరు అమాయక ప్రజలను హత్యలు చేస్తూ ఉన్నారు కదా. చూసావా నువ్వు నిజమైన నక్సలైట్లను ఎప్పుడన్నా? అమిత్ షా గారు ఒక్కటే చెప్తాను, అవన్నీ వెనుకకు తీసుకోవాలి, అక్కడ దాడులు ఆపివేయాలి, ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. మేము తెలంగాణ ప్రజా ఫ్రంట్గా జనగాం జిల్లా పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మృతి పట్ల, రేణుక మృతి పట్ల ప్రజల్లో అంటే ఎలాంటి స్పందన ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏందండి, నేను పొద్దున వస్తానా హోటల్లో టీ తాగుతుంటే ఏం తెలియని బుడిగజంగా ఆమె బోలు బోసులు అమ్ముకుంటుంది. ఆమె పేపర్స్ ఎంత కసిగా మాట్లాడుతుందంటే నా రోమాలు నిక్కబడిసినాయి ఆమె మాట్లాడుతుంటే. ఈ లంజ కొడుకులకు మనసు ఎట్లు వచ్చింది ఏమని చంపడానికి? 35 ఏళ్ళ పోయి ప్రజల కోసం పోయి పనిచేసిన ఆమెను ఆడమని చంపుతారా? వాడు పుట్టిన తల్లి కాదా అని మాట్లాడుతుంది ఆమె. నేనేమన్నా తెలంగాణ ప్రజా ఫ్రంట్ పరిచయం అవుదామంటే ఆమె ఆపేటట్టున్నది. ఇంకొకసేపు మాట్లాడి సపరేట్గా నక్కి కూర్చున్నా. అంటే అంత కసిగా ప్రజలు ఉన్నారు. అంటే వాళ్ళు రాకపోవచ్చు, బయటికి రాకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఓ రోజు తిరగబడతారు. గడ్డి పోసలు కూడా ఉరితాడే రోజులు కూడా వస్తాయి. బూటకపు ఎన్కౌంటర్ ముమ్మాటికి రేణక్కది బూటపు హత్యనే అన్న సందేహమే లేదు. తీవ్రంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనగామ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఇంతో నిర్బంధం పోతుందని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 2015లో ఎన్కౌంటర్ స్టార్ట్ చేసింది. ములుగులో సూతి సాగర్ ఎన్కౌంటర్ జరిగింది, మీరు సాక్ష్యం. సూర్యాపేటలో వివేక్ జరిగింది, మీరు సాక్ష్యం. అంటే ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజలకు భిన్నంగా వీళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే ఎవరైతే ఊరుకుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తిగా మేము ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లో మేము మాట్లాడకపోతే మేము ప్రజా సంఘాలు మేము ఉండేందుకు? అంటే ప్రజల్ని నిర్మూలించుకుంటూ పోతూ ఉంటే మేము ప్రజలుగా మేము మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉండి ప్రశ్నించే తత్వం ఉన్నా మేము ముడుచుకొని కూర్చోవాలా? మేము అటుండే బదులు మేము కూడా రోజు చనిపోతాం కావచ్చు. మేము సమస్య మాది మేము బతమని అనుకోవడం లేదు. అదే ఒకటే మేము చెప్తాను, అటువంటి ఆలోచన ఉంటే వెనుకకు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద నిర్బంధాలు పెట్టి ఎన్నో రకాల ఒత్తిడి చేసి కేసులు పెట్టినా భయపడేది లేదు, వెనుకకు తగ్గేది లేదు. ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల పక్షాన్ని మాట్లాడతాం తెలంగాణ ప్రజా ఫ్రంట్గా.